అమృత నిధులతో తాండూరుకు మహర్దశ రాబోతుందని బీజేపీ కౌన్సిలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూరు మున్సిపాలిటీకి అమృత 2 కింద 27 కోట్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ కౌన్సిలర్లు లలిత, శ్రీలత, లక్ష్మీకాంత్, లావణ్య, పూజా రజనీకాంత్, మల్లపలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన చివరి మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న బీజేపీ కౌన్సిలర్లు తాండూరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 5 ఏళ్ల పాలనలో అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ అవకాశం ఇస్తే మీ సేవకు పునరంకితమవుతామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని అత్యధిక నిధులతో తాండూరును అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక ధన్యవాదములు. గత 5 సంవత్సరాల నుండి కౌన్సిలర్గా ఉండి మా వార్డులో నేను తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను క్షమించగలరని కోరుకుంటూ మళ్ళీ రాబో దినాల్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ మేము మీ సేవకు అర్హులం అవుతామని తెలియపరచుకుంటూ ఈరోజు మా చివరి మీటింగ్ జరిగింది. అందులో మేము అనేక రకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులతో ఇంతవరకు దాకా తాండూరు పనులలో కొంచెం చేసిండ్రు, కొంచెం చేయలేదు, అవకతవకలు జరిగినాయి. అందరికీ నమస్కారం. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నుకోబడి మున్సిపల్ పాలక వర్గంలో 5 సంవత్సరాలు ముగిస్తున్న సందర్భంలో ఈరోజు మున్సిపాలిటీలో చివరి సమావేశం ఏర్పాటు చేసుకోబడింది. దీనికి ఎమ్మెల్యే గారు, మరి చైర్పర్సన్, కౌన్సిలర్లు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మొదటి బడ్జెట్లో ఏదైతే 14 ఫైనాన్స్ ద్వారా నిధులు కేటాయించబడ్డాయో మరి ఆ వర్క్ కూడా చాలా వార్డులలో కూడా జరగలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి వార్డులో కూడా ఎక్కడైతే వర్కులు జరగలేదో అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2-3 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2 కింద 27 కోట్ల నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టబడిందో మరి దాని గురించి ఎజెండాలో కానీ మున్సిపల్ సమావేశంలో ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు. నారాయణపేటలోని బహర్పేటలో ఉదయం